వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడిన ప్రధాని మోదీపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి చీటీ ఉమేష్ రావు వసతి గృహంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రధాని మోదీ జవహర్ లాల్ నెహ్రూ గురించి అసభ్యంగా మాట్లాడటం ఎంతో బాధాకరమని ఆయన వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో తన చివరి ప్రసంగం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై చిమ్మిన విషయం ఇలా దేశ ప్రజలంతా తీవ్రంగా గర్హిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు నిరుద్యోగము, అధిక ధరలు, ఇంకా అనేక వ్యవసాయ రంగం, కుదేలైనటువంటి వ్యవసాయ రంగం గురించి, పారిశ్రామిక రంగం గురించి మీరు ఒక్క మాట కూడా చెప్పనటువంటి మీరు ఈ దేశం స్వాతంత్రానంతరం ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మీరు చిమ్మిన విషయం, మీరు చేసినటువంటి ఒక ప్రసంగం దేశ ప్రజలంతా ఇలా గర్హిస్తూ ఉన్నారు. మీరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఈ దేశ ప్రగతి కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇస్రో కానీ, ఇంకా అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చినటువంటి ఐఐటి కానీ, ఇటువంటి సంస్థలు ఇచ్చినటువంటి నెహ్రూ గారిని మీరు తూలనాడడం, దేశం ప్రగతి కోసం, ఆర్థిక ప్రగతి కోసం పంచవర్ష ప్రణాళికలు రచించి అమలు చేసినటువంటి మహానేత జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడడం ఇది చాలా న్యాయం. అందులో ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు. ఈ ఇందిరాగాంధీ గారు దేశ సమైక్యత, సమగ్రత కోసం ఏ విధంగా తన ప్రాణాలు అర్పించినటువంటి విషయం దేశ ప్రజలందరూ ఇప్పటి కూడా మర్చిపోలేదు. గత 40-50 సంవత్సరాల క్రితం మరణించినటువంటి నేతల గురించి మీరు ఇలా నీచంగా మాట్లాడము, మీ నైజం ఏంటో, మీ భారతీయ జనతా పార్టీ యొక్క నీచ సంస్కృతి ఏమిటో ఇలా దేశమంతా తీవ్రంగా గర్హిస్తూ ఉన్నారు. దేశ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీ విధానాలు చూసి. కనీసం మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలు పరిపాలించి మీరు మీ పరిపాలన, మీ ప్రగతి ఏంటిది? ఈ దేశం మొత్తం నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ మిత్ర దేశాలు కూడా ఇవాళ మన శత్రువులుగా మారిపోయేటువంటి మీ విదేశాంగ విధానం కానీ, ఆర్థిక విధానాలు కానీ ఇలా ఏ రకంగా ప్రజలను మీరు మెప్పించగలుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఇలా ప్రజలకు ఓట్ల కోతారనే విషయంలో మీకే ఒక అనుమానం వచ్చి ఇవాళ దేశ ప్రజలు మనల్ని చీకొట్టే పరిస్థితి ఉందని చెప్పి మీరు ఇటీవల రామజన్మభూమిని, ఈ రామాలయాన్ని మీరు ఒక దేశంలో రాజకీయ అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేయడం చాలా నీచమది. ఎందుకంటే రామజన్మభూమికి మీకు సంబంధం లేదు, రాముడికి కూడా మీకు సంబంధం లేదు. ఈ దేశ ప్రజలకు సంబంధం రాముడు. ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు రాముడు. మీరు ఆ గుడి పేరు మీద రాజకీయాలు చేసి ప్రధాన పీఠాధిపతులను పక్కకొట్టి ప్రధానమంత్రి ఆవిష్కరణలు చేయడం, ప్రధానమంత్రి ప్రతిష్ఠించడం అనేటువంటి ఒక కార్యక్రమాలకు మీరు దిగారంటే మీరు రాజకీయంగా ఏ విధంగా దీన్ని వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రామజన్మభూమి అనేటువంటిది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు కాలేదు. దేశ ప్రజలంతా రామజన్మభూమి ట్రస్ట్తోని దేశ ప్రజలంతా కూడా ఇవాళ చందాలు వేసుకొని రాముని ఆలయం నిర్మించుకున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా రామభక్తులే. ఒక మీ బీజేపీ వాళ్ళే రామభక్తులు కాదు, రోజు అందరూ రాముని పూజించే వాళ్ళమే. కానీ రాముని పేరు మీద రాజకీయం చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇది ఎంత నీచమైనటువంటి విధానం అనేటువంటిది దేవుని కూడా రాజకీయాలు తప్పించి అలా చివరికి మీకు చెప్పుకోవడానికి అంశాలు లేవు. ఇలా ప్రజల ముందుకు రావడానికి ముఖం లేదు మీకు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారం మీరు ఒడగడుతున్నారు. ఇది దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఎవరిని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు తూలనాడడం అనేటువంటిది, వాళ్ళను నీచంగా చూపెట్టి మాట్లాడడం అనేటువంటిది, తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది మీ యొక్క అహంకారానికి దర్పణం పడతా ఉంది. అలా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మా కరీంనగర్ డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక నేషనల్ జనరల్ సెక్రటరీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కేవలం ఒక హిందూ వాదం మీదనే, హిందువులను రెచ్చగొట్టుకుంటూనే ఇవాళ ఈ రాజకీయం చేస్తా ఉన్నాడు. అతన్ని 2 సార్లు కరీంనగర్ ప్రజలు తిరస్కరించారు. అతన్ని శాసనసభ పోటీ 2-3 సార్లు తిరస్కరించారు. చివరికి ఏదో ఒక సందర్భంలో హిందూయిజాన్ని రెచ్చగొట్టి కరీంనగర్లో పార్లమెంట్ సభ్యుడైనటువంటి విషయం మనందరూ తెలుసు. ఇవాళ ఆయన ఒక నయా పైసా పని కరీంనగర్ పార్లమెంట్లో చేసిన దాఖలా లేదు. ఇవాళ ఆయన ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ పార్లమెంట్లో ఓట్లాడుతున్నారో మాకు అర్థమైతలేదు. ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి దాఖలా లేదు. మీకు డిపాజిట్లు వచ్చింది లేదు. కరీంనగర్ పార్లమెంట్లో మీరు బండి సంజయ్ ఏ రకంగా వస్తాడు, ఇంకా కూడా ఆయన రెచ్చగొట్టే మాటలు, ఎవరెవరికి వంతలు వాడేటువంటి మాటలు, ఈ రకమైనటువంటి పద్ధతి మీరు భారతీయ జనతా పార్టీ అనుసరించి తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే ఆయన ముఖ్యంగా ఈ దేశంలో ఏం చేయలేనటువంటి వాళ్ళు మీరు మీ జాతీయ నాయకత్వం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు ఏకాన పైసలు పనిచేయలే కాబట్టి చెప్పుకునే పరిస్థితి నీకు లేదు. మీరు ఏ రకంగా ఓట్లకు వస్తారో మరి మీరు ఎవరితో అంటగాగుతున్నారు. ఇలా బీఆర్ఎస్ అనే పార్టీతో మీరు అంటగాగుతూ లోపాయికారు ఒప్పందాలు చేసుకుని మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా మేము అందరం గమనిస్తాము, ప్రజలు గమనిస్తా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే మీరు ఇలా తలపడే పరిస్థితి మీకు లేదు ఈ రాష్ట్రంలో. తెలంగాణలో బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. రెండు లోపాయకార ఒప్పందంతో రాజకీయాలు చేస్తా ఉన్నారు. మీ ఒప్పందాలన్నీ బయటపడ్డాయి, ప్రజలకు అందరికి అర్థమైపోయింది. కాబట్టే మొన్న మీ అందరినీ ప్రజలు ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేపు మీరు చూద్దాం, రేపు ఎన్నికల్లో తలపడదాం మనం. ముఖ్యంగా బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక నియోజకవర్గాన్ని తిరిగిన దాఖలా లేదు. ఎప్పుడు హిందూయిజం అనుకుంటూ హిందుత్వ విధానాల మీదే ఆ యొక్క కార్యక్రమాల మీద తిరిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ ఏ రకంగా వస్తాడో మేము రేపు కరీంనగర్లో చూస్తాం. ఇంకా చాలా విషయాలు మేము, ఎందుకంటే మేము తప్పకుండా మేము ప్రజల ముందు ఉంచుతాం. మీరు ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు ఎట్టి పని నేను కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, ముఖ్యంగా బండి సంజయ్ అనేటువంటి డిపాజిట్ రాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఖచ్చితంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. అది ఎవరు దీన్ని ఆపే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే ఆ పరిస్థితిని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఇక్కడ చివరికి ఏం చెప్పుకోలేక గెలిచే పరిస్థితి లేక రాముని అడ్డం పెట్టుకుని ఇలా రాజకీయం చేసేటువంటి పరిస్థితిలో దిగజారింది. కాబట్టి అప్పుడే అందరికి అర్థమైపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది నిస్సందేహంగా దేశ ప్రజలు కానీ అందరు కానీ నమ్ముతున్నారు. కాబట్టి అప్పుడు మీ పరిస్థితి ఏంటో, మీ యొక్క ఈ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఎన్నికల తర్వాత చూద్దాం. ఇప్పుడు మేము ఎన్నికల్లో మాతో తలపడే వచ్చే సందర్భంలో కరీంనగర్ నియోజక ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ బండి సంజయ్ నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను.